ఏంటి రోగం? కడుపులో మంటగా ఉందండి. ఎవరి మీద? మీద కాదు, లోపలేనండి. నాకే కడుపులో మంట. ఏది కళ్ళు చూపెట్టు. కడుపు నొప్పికి కంటికి సంబంధం ఏంటండి? చెంప మీద లంపకాయ కొడితే కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? చెంపకి కంటికి సంబంధం ఏంటి? ఎప్పుడు ఆలోచించలేదండి. చూడండి, ఇప్పుడు ఆలోచించు. రక్తం ఉందండి? లేదు, మందు ఉంది. రోజుకు ఆపు కొడుతున్నావా? నేను మందు తాగనండి, గంజి తాగుతానండి. లేదు, నోరు తెరు. ఏ నాలుగు పికేస్తారేటండి? కాదు, పళ్ళు చెక్ చేస్తా. పళ్ళు తెల్లగానే ఉన్నాయి, నాలుగు ఎర్రగా ఉంది. కడుపు గురించి తప్ప మిగతా అన్నిటి గురించి మాట్లాడుతున్నారండి మీరు. ఆ లోపల లారీలు బస్సులు తిరుగుతున్నట్టు ఒకటే సౌండ్లండి. రాత్రి నిద్ర పట్టట్లేదు. నీకా నీ పక్క వాళ్ళకా? నాకేనండి, ఒక్కడే కదా పడుకుంటాను. ఆ మ్యాటర్ నాకు తెలదు కదా మరి. ఇంతకే ఏం తింటావు? అది ఇది అని ఏం లేదండి, మిగిలిపోయిన అన్ని తినేస్తాను. అన్ని తినేస్తావా? అయితే అది కడుపు కాదు, గాడ్రేజ్ ఫ్రిడ్జ్ అన్నమాట. అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఎక్స్రే తీయించాలి. అంటే ఏంటండి? పుట్టోబు. ఏంటి ఫోటో అండి? ఇప్పుడు ఫోటో తీస్తారా నాకు? అమ్మా బల్లెటోరు ఇలాగే తీసేశారు. ఒక్క నిమిషం. ఏడీడు ఫోటో అంటే పారిపోయాడేంటి? భలే ఓడరు బాబా. అయ్యో, ఏంటి నా హస్బెండ్ నువ్వు కట్టేసుకుంటున్నావు? ఈ రమ్మగారు నాకు ఇచ్చిందయ్యా. పావులా బొస కొడుతుంది. ఎవరు కొట్టుకుంటే ఏంటి? అదేంటి నా బట్టలు నువ్వేసుకున్నావు? మరి నేను ఇప్పుడు అర్జెంట్ గా అందంగా తయారవ్వాలి. అందంగా తయారవడం ఏంటయ్యా? కడుపులో నొప్పిగా ఉంది. కడుపులో నొప్పిగా ఉంటే అందంగా తయారవడం ఎందుకు? మరి నేను ఇప్పుడు ఫోటో తీయించుకోవాలి. కడుపు నొప్పి అయితే ఫోటో తీయించుకోవడం ఏంటి? ఈ ఫోటో తీయించుకోవడానికి స్ప్రే కొట్టుకోవడం ఏంటి? ఏంటో ఇదంతా. మరి డాక్టర్ గారు తీయించుకోమన్నారు. డాక్టర్ గారు తీయించుకోమంటే ఏంటి? ఏడినా అమ్మాయిలు డ్రెస్సులు వేసుకుంటూ ఏంటా ఉన్నట్టుండి సడన్ గా మాయమైపోయావు? కడుపులో నొప్పికి మంది ఇస్తారనుకున్నాను కానీ ఫోటోలు తెస్తారనుకోలేదండి. ఫోటోకి మరి కోటింగ్ ఉండాలి కదండి. కోటింగ్ ఉండాలి, కొంచెం ఎక్కువ ఉంది కానీ. ఏంటా ఆడమ్మాయి కట్టుకున్నట్టు అలా కట్టుకున్నావు ఏంటి? ఎప్పుడైందండి? ప్యాంట్ మాగాడదండి, కోక ఆడదండి. మరి షర్ట్ మాగాడదండి, రైక్ ఆడదండి. రైక్ ముడప్పాల్సిన మాగాడండి. అబ్బో, నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందో, తట్టుకోలేకపోతున్నాను నేను. అది సరే గానీ ఈ డ్రెస్ నువ్వు మగాడు కాలేజ్ దగ్గరికి వెళ్ళకమ్మా. కిడ్నాప్ చేసి రేప్ చేసేస్తాడు ఎవడ. అంత బాగున్నానండి? చాలా బాగున్నావా? ఏ లేటండి అలాగుంది? ఎక్కడెట్టారు? అందరు పేషెంట్లు ఒక్కలాగుండరు సుబ్బు. ఎవడో పవర్ఫుల్ పాపిస్ట్ పేషెంట్ నోట్లో వేలెట్టాను, బయటికి తీసేప్పుడు వాచిపోయింది. జాగ్రత్త అండి బాబు, డాక్టర్ గారు మీ జీవనాధారం అయ్యేలే. కాంపౌండర్ సార్, మీరు తీసుకెళ్లి ఎక్స్రే తీ. రండి సార్. జాగ్రత్త, కోటింగ్ చెడకుండా చూసుకో. అలాగేనండి. పడుకోండి సార్. పడుకోవాలా? ఎంత కోటింగ్ వేసుకొస్తే కూకోబెట్టి కదా ఫోటోలు తీయాలి. పడుకోబెట్టి తీయడానికి నేను ఏమన్నా సెవన్నా? ఇక్కడ సిస్టమ్ ఇంతే సార్. పడుకోండి. అయిపోయింది సార్. అయిపోయిందా? ఏంటి లైట్ ఎలగలేదు, నవ్వమనలేదు, చప్పుడే రాలేదు, అప్పుడే అయిపోయిందా? మీరు బయటికి వెళ్ళి కూర్చోండి సార్, ఫోటో తీసుకొచ్చిస్తాను కదా. సార్ నాతో రండి సార్. ఏంటమ్మా నీ సమస్య? నాకు పెళ్ళై 7 సంవత్సరాలైంది డాక్టర్. అదా నీ సమస్య? నాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు డాక్టర్. పిల్లలు పుట్టలేదు అనకూడదమ్మా, నాకు సంతానం లేదు అనాలి. ఒక కాన్పులో ఒకరు పుడితే ప్రమోదం, ఎక్కువ మంది పుడితే ప్రమాదం. నాకు బోల్డంత మంది అవసరం లేదు డాక్టర్. ఈ కడుపులో ఒక్క నలిసి పడితే చాలు. కంట్లో పడితే నలుసు అనాలి, కడుపులో పడితే నలుసు అనకూడదమ్మా, పిండం అనాలి. మీరు ఎదురులేని వైద్యం చేస్తారని తెలిసే వచ్చాను డాక్టర్. Yes. మీరేదో ఒకటి చేసి నాకు పిల్లలు పుట్టేలా చేయండి. వద్దమ్మా, తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు. నువ్వు నరచక్రవర్తికి కూడా 7 సంవత్సరాల తర్వాత పుట్టారు నలుసులు, అదే పిల్లలు నీకు కూడా పుడతారు. నాకు నమ్మకం లేదండి. మొన్న ఓ స్వాములు వారు చేత్తో ముట్టుకుంటే పిల్లలు పుడతారని చెప్పారండి. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈలోగా ఆయన పోయాడా? లేదండి, పోలీసులు పట్టుకుపోయారు. ఆ స్వాములు వారి పేరేంటమ్మా? మర్దన స్వామి. చూడమ్మా, ముట్టుకుంటేనో మర్దనా చేస్తేనో కంటి చూపుతోనో పురాణ కాలంలో పిల్లలు పుట్టేవారు, ఇప్పుడు పుట్టరు. అలాంటి స్వాములు వారి దగ్గరికి వెళ్ళకు. మీరేం చేస్తారో ఏమో, నాకు మాత్రం ఎలాగైనా పిల్లలు పుట్టాలి డాక్టర్. నువ్వు పంచే మీ ఆయన్ని నా దగ్గరికి పంపించు. ఆయన రారు డాక్టర్, ఆయనకి సిగ్గు. ఏం చేస్తుంటాడు ఆయన? బస్ కండక్టర్. ఓహో. ఆయన ఎప్పుడు ఈల వేసి పైకి జరుగు పైకి జరుగు అంటూ ఉంటారండి. అది ఇప్పుడు అర్థమైంది నీకు పిల్లలు ఎందుకు పుట్టలేదు. నీకు ఏ విధమైన వైద్యం అక్కర్లేదు. నువ్వు పంచే మీ ఆయన ఎన్నిసార్లు నేను పైకి జరుగు అన్న ఒక కంగుళం కూడా జరక్కో, నీకు సంతాన ప్రాప్తి కలుగుద్ది. ఈడు వన్స్ మోర్ అనకుండానే పాడిన పద్యం పాడేసేటట్టున్నాడు. అయ్యా తమరెవరో? అయ్య బాబోయ్, ఈడు సంకెత్తాడంటే 5 జిల్లాలు పొల్యూషన్ అయిపోయేటట్టున్నాయి. ఈ ఏడవ నుంచి వచ్చానన్నారు? అటవీ కాదు మ్యాన్, హనెలులు హనెలులు.
జాక్స్ వావ్ ఆంటీ ఎయిర్పోర్ట్ కి కారు పంపిస్తాననుకున్నాను. నువ్వు రావాల్సిన ఫ్లైట్ ఇది కాదనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్, నేను రావాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. శోభం. ప్లీజ్ ఏమిటిది? ఆస్ట్రే ఆంటీ, ఇదే మీకు నా గిఫ్ట్. ఇదేం గిఫ్ట్ అయ్యా? అంటే మనిషి తగలడినా సిగరెట్ ని తగలేసినా చివరికి మిగిలేదు బూడిదే కదా అని అయ్యగారి అభిప్రాయం అనుకుంటానమ్మా. నువ్వు నోర్మోయ్. ఆంటీ, ఇక్కడ ఆడవాళ్ళు స్మోక్ చేయరా? అంత వెనకబడి ఉన్నారా ఇండియాలో? అంటే పొగ తాగడమేనా? అదే అయితే ఒకప్పుడు మా జేజి రోజుకి 2 కిలోల పొగ అక్కడ నవ్వులు ఊసేసేది. ఇతను ఎవరు ఆంటీ? మన ఇంట్లో పనివాడు. ఇక్కడ పనులన్నీ తనే చేస్తాడు. వావ్, who is she? చాలా రొమాంటిక్ గా ఉంది. మీ కజినా? కాదు, సర్వెంట్ మేడ్. ఇప్పుడు అర్థమైంది ఆంటీ మీ టేస్ట్. సర్వెంట్ మేడ్, నైట్ వెంచర్. ఈ అమ్మాయి మీ అమ్మాయి. ఐ థింక్ సింధు ఓషన్. am I correct? అవును, సింధునే. Very glad to meet you, సింధు. హలో. అమ్మాయి గారు ఎవరికి పడితే వాళ్ళకి చెయ్యవరు బాబు. జాక్స్, నువ్వు ట్రావెల్ చేసి వచ్చావు. స్నానం చేసి రెస్ట్ తీసుకో. నేను తర్వాత మాట్లాడతాను. Okay. సుబ్బు, అమ్మా తనకు రూమ్ చూపించు. అలాగే. రండి బాబు, రండి బాబు. అవును, ఆ పని మనిషి పేరేమన్నా? అది నీకు అవసరమా? చెప్పటానికి నీకేమైనా అభ్యంతరమా? నా పేరు సుబ్బు, దాని పేరు గజలక్ష్మి. గజలక్ష్మి? నో 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 నో, నేను గజాలా అని పిలుస్తాను. తనకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యంతరం. నీకెందుకు సుబ్బు అబ్జెక్షన్? అది నా పెళ్ళం కాబట్టి. నీ పెళ్ళామా? యువర్ వైఫ్? అన్బిలీవబుల్. అంటే ఏంటి బాబు? నమ్మశక్యంగా లేదు. అనేలులో అందరూ ఇలాగే ఉంటారా? యా. అన్బిలీవబుల్. మనిషి కండ కాదు, గుండె ముఖ్యం. ఓకే ఓకే, అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తా. కాల్సద్దు, సుబ్బు అని పిలిచాలు కుమ్మేస్తాను. ఉరుగోడు వస్తున్నాడు. ఇప్పుడు వీడికి దొరికితే కాండంతో సహా తొలిచేస్తాడు. ఇదేనే బాబు? మీరా? పురుగు అనుకున్నాను. అవును, ఏంది మీ బొమ్మ వేసుకున్నారు చొక్క మీద? ఇదే నా బొమ్మ కాదే, పురుగు బొమ్మ. ఇవి మందులకి తప్పితే రంగు పంటల్ని నాశనం చేస్తాయి. పంటలేంటండి, మనుషులకి పురుగు సోగదా? దాన్ని సోకటం అని అనరు, ఆశించడం అని అంటారు. పురుగులో ఒక లాంగ్వేజ్ ఉందా? ఉందానా? భలే వాడివయ్యా, పురుగు పుట్ర ఈగ దోమ అని పుస్తకం కూడా రాస్తున్నాడు. ఆత్మ కదా. అసలు ఇందులో ఒక చాప్టర్ తెలుసుకోవాలయ్యా. పురుగులతో పెద్ద హిస్టరీ ఉంది. పచ్చ పురుగులు, కాండాన్ని తొలిచే లద్దె పురుగులు, మనుషులు తల కొరికే పేను పురుగు. ఒకటా రెండా? కోట్లు. అసలు పురుగు సాగందేది ఈ ప్రపంచం మొత్తం మీద లేదు. వంతెనలు, విమానాలు, క్రికెట్ బెట్టింగ్, గవర్నమెంట్. ఒకటేంటి, ఇదిగో ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే పుస్తకం దగ్గర నుండి ఇంద్రధనుస్సు దాకా పురుగు ఆశిస్తుంది. ఇంద్రధనుష్కి పురుగు సాగడం ఏంటాయి మరీ ఎక్స్ట్రాలో? ఓ రామాయి కూడా, చందమామలో నల్లటి పురుగుంది, సూర్యుల్లో ఎర్రని పురుగుంది, ఆకాశంలో మిలమిలి మెరిసే నక్షత్రాలు పురుగులు. అంతెందుకు పాప మాట మాట, పాప తింటుంది కూడా పురుగే, చల్లటి పురుగు. అయ్యా, నీ పుస్తకం నేను తీసుకొని చదువుతా గానీ ముందు ఇక్కడ నుంచి పో. నువ్వు ఇక్కడ ఉంటే మా షాప్ కి ఎవరు రారు. వెళ్ళిపోవాలా? అమలా ఇంతసేపు లెక్చర్ ఇచ్చాను. అయితే ఫ్రీగా లెక్చర్ ఇస్తే బాగోదు కదా, అందుకని ఈ బొమ్మ తీసుకెళ్తున్నాను. పాపా, ఐస్ క్రీమ్ తింటున్నావా? కాదు, పురుగుని తింటున్నాను. అయితే ఓకే. ఉరుగోడు వస్తున్నాడు. ఇప్పుడు వీడికి దొరికితే కాండంతో సహా తొలిచేస్తాడు. ఇదేనే బాబు? మీరా? పురుగు అనుకున్నాను. అవును, ఏంది మీ బొమ్మ వేసుకున్నారు చొక్క మీద? ఇదే నా బొమ్మ కాదే, పురుగు బొమ్మ. ఇవి మందులకి తప్పితే రంగు పంటల్ని నాశనం చేస్తాయి. పంటలేంటండి, మనుషులకి పురుగు సోగదా? దాన్ని సోకటం అని అనరు, ఆశించడం అని అంటారు. పురుగులో ఒక లాంగ్వేజ్ ఉందా? ఉందానా? భలే వాడివయ్యా, పురుగు పుట్ర ఈగ దోమ అని పుస్తకం కూడా రాస్తున్నాడు. ఆత్మ కదా. అసలు ఇందులో ఒక చాప్టర్ తెలుసుకోవాలయ్యా. పురుగులతో పెద్ద హిస్టరీ ఉంది. పచ్చ పురుగులు, కాండాన్ని తొలిచే లద్దె పురుగులు, మనుషులు తల కొరికే పేను పురుగు. ఒకటా రెండా? కోట్లు. అసలు పురుగు సాగందేది ఈ ప్రపంచం మొత్తం మీద లేదు. వంతెనలు, విమానాలు, క్రికెట్ బెట్టింగ్, గవర్నమెంట్. ఒకటేంటి, ఇదిగో ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే పుస్తకం దగ్గర నుండి ఇంద్రధనుస్సు దాకా పురుగు ఆశిస్తుంది. ఇంద్రధనుష్కి పురుగు సాగడం ఏంటాయి మరీ ఎక్స్ట్రాలో? ఓ రామాయి కూడా, చందమామలో నల్లటి పురుగుంది, సూర్యుల్లో ఎర్రని పురుగుంది, ఆకాశంలో మిలమిలి మెరిసే నక్షత్రాలు పురుగులు. అంతెందుకు పాప మాట మాట,
పాప తింటుంది కూడా పురుగే, చల్లటి పురుగు. అయ్యా నీ పుస్తకం నేను తీసుకొని చదువుతా గానీ ముందు ఇక్కడ నుంచి పో. నువ్వు ఇక్కడ ఉంటే మా షాప్కి ఎవరు రారు. వెళ్ళిపోవాలా? అమలా ఇంతసేపు లెక్చర్ ఇచ్చాను. అయితే ఫ్రీగా లెక్చర్ ఇస్తే బాగోదు కదా, అందుకని ఈ బొమ్మ తీసుకెళ్తున్నాను. పాపా ఐస్ క్రీమ్ తింటున్నావా? కాదు పురుగుని తింటున్నాను. అయితే ఓకే.